హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ చూడండి, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఇంకొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 7th and 13th terms of an arithmetic progression are 16 and 28 respectively, then find the first term అన్నాడు. సో ఇందులో 7th టర్ము 13th టర్మ్ అనేది ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ అనేది కనుక్కోమని చెప్పాడు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. సో ఇక్కడ ఏంటంటే 7th టర్మ్ అంటే ఎలా రాసుకుంటామంటే మనము, సో a ప్లస్ 60, ఇది నాకు ఎంత అవుతుందంటే 7th టర్మ్ అవుతుంది. దీని వాల్యూ ఎంత 16. అదేవిధంగా 13th టర్మ్ అన్నాడు, అంటే a ప్లస్ 12d, దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 28 ఇచ్చాడు. సో 7th టర్మ్ అన్నప్పుడేమో a ప్లస్ 60, 13th టర్మ్ అన్నప్పుడేమో a ప్లస్ 12d. సో ఇదన్నమాట. సో దీని నుంచి ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే, సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఈక్వేషన్ నుంచి ఈ యొక్క ఈక్వేషన్ రిమూవ్ చేసినప్పుడు ఏ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. 12 అనేది 6 పోతే 6d. సో 28లో 16 పోతే 12. సో దీని నుంచి ఇప్పుడు నాకు d వాల్యూ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ తెలిసిపోయింది నాకు. సో వీడు అడిగింది ఏంది, ఫస్ట్ టర్మ్ అన్నాడు. అంటే ఫస్ట్ టర్మ్ అంటే అప్పటికి ఏం కనుక్కోవాలని అర్థం, ఏ వాల్యూ కనుక్కోవాలని అర్థం, అంతేనా? సో ఫస్ట్ టర్మ్ కావాలి నాకు. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క డి వాల్యూ అనేది ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం ప్లేస్ చేసుకుంటే, సో దాన్ని బట్టి నాకు ఏ వస్తుంది అన్నమాట. సో 6 × 2 దట్ ఈక్వల్ టు 16. సో ఏ ప్లస్ 6 2 = 12 దట్ ఈక్వల్ టు 16. సో నాకు ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 4. ఓకే, సో ఏ వాల్యూ ఎంత అంటే 4 అన్నమాట, అదే ఆన్సర్. సో ఏ వాల్యూ అనేది ఫస్ట్ టర్మ్ అనేది ఏ అవుతుంది, ఏ ప్లస్ డి అనేది సెకండ్ టర్మ్ అవుతుంది, ఏ ప్లస్ 2d అనేది థర్డ్ టర్మ్ అవుతుంది. సో అలా అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 0. సో nth టర్మ్ అనేది 0 ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఏపీ ఈజ్ 45, 42, 39 అండ్ సో ఆన్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అన్నాడు. ఇక్కడ nth టర్మ్ వాల్యూ ఏమో 0 ఇచ్చాడు, అయితే ఏ వాల్యూ దగ్గర అది 0 అవుతుందో కనుక్కోమన్నాడు, అంటే n వాల్యూ కనుక్కోమని చెప్పాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సో జనరల్గా మనకి nth టర్మ్ అన్న ఫార్ములా ఏంటి, సో nth టర్మ్ అంటే ఫార్ములా ఏం చేస్తారంటే మనము a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, ఇది చేస్తాం. ఈ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడంటే వాడు 0 ఇచ్చినాడు. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 45, ఫస్ట్ టర్మ్ అదే కాబట్టి 45. సో n వాల్యూ తెలీదు, ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ d అంటే ఏంటంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. సో ఎంత, 42లో 45 పోతే -3. సో ఆ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం, -3. ఓకే, సో ఇప్పుడు చూడు, ఈ యొక్క నెగిటివ్ వాల్యూ సైడ్కి వెళ్తే పాజిటివ్ అవుతుంది. సో 3 × n - 1 = 45. సో ఇక్కడ మల్టిప్లై ఈ సైడ్కి డివిజిబుల్ కాబట్టి, సో n - 1 = సో 3 1 = 3, 3 5 = అంటే 15. సో అప్పుడు నాకు n = ఎంత అంటే 16 అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే, అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ 12th టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 97 అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 4, దెన్ ఫైండ్ 20th టర్మ్ ఆఫ్ ద సిరీస్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే, సో ఇఫ్ ద 12th టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 97, కామన్ డిఫరెన్స్ ఈజ్ 4, ఫైండ్ ద 20th టర్మ్ అన్నాడు. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ డి వాల్యూ ఎంత ఇచ్చినాడు, 4 ఇచ్చినాడు. 12th టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. 12th టర్మ్ అన్నప్పుడు ఎలా రాసుకుంటాం మనం, a ప్లస్ 11d = 97. అయితే ఇప్పుడు డి వాల్యూ ఇందులో ప్లేస్ చేసుకుంటప్పుడు నాకు ఏ వాల్యూ తెలుస్తుంది కదా. సో a ప్లస్, సో 11 ఇంటూ, ఇక్కడ డి వాల్యూ 4 కాబట్టి 11 4 = 44 =
97. సో అప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 97 మైనస్ 44. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? సో ఏ వాల్యూ, సో ఏ ఈక్వల్ టు 53. సో ఇక్కడ కనుక్కోమనేది ఏంది వాడు? కామన్ 20th టర్మ్ ఆఫ్ ద సిరీస్ అన్నాడు. సో 20th టర్మ్ అన్నప్పుడు ఏం చేస్తారంటే మనము, సో 20th టర్మ్ అన్నప్పుడు ఏ ప్లస్ 19d, ఇదే నాకేమవుతుంది? 20th టర్మ్ అవుతుంది. ఓకే, సో 20th టర్మ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఏమో 53 ప్లస్ 19, డి వాల్యూ ఏమో 4. సో 53 ప్లస్, సో 19 4 జార్ అంటే 76. ఇక్కడ చూడండి, ఈ 6 ఒక 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్లో యూనిట్ ప్లస్ 9 ఉండేది ఏముంది? 129. సో కాబట్టి అది ఆన్సర్ అన్నమాట. సో 129. సో బేస్డ్ అపాన్ యూనిట్ వాల్యూ ప్లేస్ చేసుకొని మనం డైరెక్ట్గా ఆన్సర్ వేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ 52 and 184 రెస్పెక్టివ్లీ, అండ్ ద సమ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఈజ్ 1416, దెన్ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ అన్నాడు. సో ఇందులో ఈ క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. సో ఫస్ట్ టర్మ్ అన్నప్పుడు ఏతో ఇండికేట్ చేసుకుంటాం కాబట్టి 52. అదేవిధంగా లాస్ట్ టర్మ్ అన్నాడు, సో ఎల్, దీని వాల్యూ ఎంత అంటే 184. అండ్ ద సమ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ అన్నాడు, అంటే సమ్ ఎంత అంట 1416. సో మనకు ఈ యొక్క సమ్కి ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి ఒక రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్ ఏంటి అంటే, ఫార్ములా ఏంటంటే, సో జనరల్గా సమ్ ఈక్వల్ టు n/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఇదన్నమాట. సో ఇక్కడ ఇంక ఫైనల్గా ఏం కనుక్కోమన్నాడు వాడు? కామన్ డిఫరెన్స్ అనేది కనుక్కోమన్నాడు, అంటే డి వాల్యూ కనుక్కోవాలి. సో డి వాల్యూ కనుక్కోవాలి. సో డిఫరెన్స్ వాల్యూ, దీని వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఎన్ వాల్యూ కనుక్కుంటాం ఫస్ట్. సో సమ్ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 1416 ఈక్వల్ టు ఎన్ వాల్యూ తెలీదు. సో ఫస్ట్ టర్మ్ ఏమో 52, ఫస్ట్ టర్మ్ 52 ప్లస్ లాస్ట్ టర్మ్ 184. సో దీని నుంచి నాకు ఎన్ వాల్యూ అనేది కనుక్కుంటాం. సో 1416 ఇంటూ 2 ఈక్వల్ టు ఎన్ ఇంటూ, సో ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే నాకు ఇది, సో 184 ప్లస్ 52, ఇది ఒక 6 8 5 236 వస్తుంది. సో ఇప్పుడు నాకు 2 క్యాన్సిల్ చేద్దాం. 2 1 జర్ 2 1 జర్ 2 8 జర్. సో అప్పుడు నాకు ఎన్ని ఈక్వల్ ఎంత అంటే 1416 ఓవర్ 118. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2తో చేద్దాం. 2 5 జర్ 10, 2 9 జర్ 18, 2 7 జర్ 14, 2 8 జర్ 16. సో n ఈక్వల్ టు 708 ఓవర్ 59. సో ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి, సో జనరల్గా డిఫరెన్స్ అన్నప్పుడు ఏ ఫార్ములా యూస్ చేసుకుంటాం అంటే, nth టర్మ్ ఫార్ములా యూస్ చేసుకుంటాం. ఏ ప్లస్ n-1 ఇంటూ డి, ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకేంటంటే దీని నుంచి డిఫరెన్స్ అనేది ఏమవుతుందంటే, నాకు
సో ఇక్కడ చూడండి, దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 12 వస్తుంది. సో ఈ ఫార్ములా కాకుండా మనం అడిగింది అక్కడ ఎన్నో టర్మ్ అడిగాడు, ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చాడు కదా, ఈ లాస్ట్ టర్మ్ అన్నప్పుడు 184. సో టోటల్ టర్మ్స్ ఉన్నదే నాకు ఎన్ని ఇక్కడ 12. సో లాస్ట్ టర్మ్ అన్నప్పుడు దీన్ని ఎలా మెన్షన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనము, సో ఈ ఫార్ములా యూస్ చేయకుండా మనం ఇంకో విధంగా చేద్దాం. సో లాస్ట్ టర్మ్ వాల్యూ ఎంత ఇచ్చినాడు అంటే వాడు 184. అంటే లాస్ట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంది, 12th టర్మ్ అని. సో 12th టర్మ్ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని, a ప్లస్ 11d ఈక్వల్ టు 184. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చినాడు 52 ప్లస్ 11 ఇంటూ d ఈక్వల్ టు 184. సో 11d ఈక్వల్ టు 184 మైనస్ 52. ఓకే. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఫైనల్గా డి ఏమొస్తుంది, సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు నీకు ఆన్సరు 12 వస్తుంది అన్నమాట. ఆన్సర్ ట్రై చేయండి. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే నాకు 12 వస్తుంది. ఓకే. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే ఈ క్వశ్చన్కి 12. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. Sum of first and second terms of an arithmetic progression is 59, while the sum of fifth and sixth terms is 19. Find the 10th term అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ అన్నాడు. సో ఫస్ట్ టర్మ్ అన్నప్పుడు మనం ఎలా తీసుకుంటాం, ఏగా తీసుకుంటాం. సెకండ్ టర్మ్ అన్నప్పుడు ఏ ప్లస్ డిగా తీసుకుంటాం. సో వీటి యొక్క సమ్ ఎంత అంట 59. అదేవిధంగా సమ్ ఆఫ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ టర్మ్స్ అన్నాడు. ఫిఫ్త్ టర్మ్ అన్నప్పుడు ఏ ప్లస్ 4dగా తీసుకుంటాం. అదేవిధంగా సిక్స్త్ టర్మ్ అన్నప్పుడు ఏ ప్లస్ 5dగా తీసుకుంటాం. సో వీటి యొక్క రిజల్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చినాడు, 19 ఇచ్చినాడు. సో ఇప్పుడు దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే దీని నుంచి సో 2a ప్లస్ d ఈక్వల్ టు 59. సో దీని నుంచి ఏమవుతారంటే అది నాకు 2a ప్లస్ 9d ఈక్వల్ టు 19. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని రిమూవ్ చేసామనుకోండి, 2a గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది నాకు 80 ఈక్వల్ టు -40. సో అప్పుడు నా d వాల్యూ ఎంత వస్తుందంటే నాకు -5. సో వాడు కనుక్కోమన్నది ఏంది మనల్ని, ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ద సిరీస్ అన్నాడు. సో 10th టర్మ్ ఆఫ్ ద సిరీస్ అన్నప్పుడు సో 10th టర్మ్ అంటే దీన్ని ఎలా రాసుకుంటాం అంటే ఏ ప్లస్ 9dగా రాసుకుంటాం. ఇందులో డి వాల్యూ తెలుసు కానీ ఏ వాల్యూ తెలియదు. సో ఈ యొక్క 2a ప్లస్ d దీని నుంచి బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే, సో ఇక్కడ చూడండి ఈ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకొని ఏ వాల్యూ కనుక్కుంటాం. సో ఇక్కడ ఏంటంటే సో 2a ప్లస్ d ఈక్వల్ టు 59. దీని నుంచి 2a ఈక్వల్ టు 59 మైనస్ d. సో d వాల్యూ ఎంత అంటే సో d వాల్యూ ఎంత వచ్చింది మనకు -5 వచ్చింది. సో 59 ప్లస్ 5 అంటే 64. సో దీని నుంచి ఏ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 32. సో ఇప్పుడు 10th టర్మ్ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఈ యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది సో 32 మైనస్ 9 ఇంటూ 5, ఎందుకంటే d వాల్యూ వచ్చేసి 5 ఉంది కాబట్టి. సో ఇదంతా వస్తుందండి నాకు 32 మైనస్ 9 5 45. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే నాకు ఇది -13. సో -13 ఇదన్నమాట ఆన్సర్. సో ఓకే, అర్థమైంది అందరికీ.
సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 4th వన్. సో -13 అన్నమాట ఆన్సర్. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఓకే, సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.